అసంటి కళాకారులని కవులందరినీ పిలిచి ఈ చివరి ఘట్టం ఉద్యమంలో మీరే ముందు వరుసలు ఉండాలని చెప్పేసి పిలిచినటువంటి అన్న మమ్మల్ని ముందు పెట్టి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నందుకు సగర్వంగా చేతులు జోడించి నమస్కరించి పెట్టుకుంటున్నాం. మందకృష్ణకు గట్టిగా ఒకసారి సపోర్ట్ కొడతాం. బరాబరి వర్గీకరణ అవుతుంది, కాబోతుంది త్వరలోనే. సపోర్ట్ కొట్టరా? మరి అవుతుండగా ఈ లక్ష డప్పుల కార్యక్రమం ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్ వస్తుండొచ్చు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రం రావడంలో ఎంత కీలక భూమిక పోషించినామో ఆ విద్యార్థి లోకమే మళ్ళొకసారి ఈ లక్ష డప్పుల కార్యక్రమానికి నా విద్యార్థి తమ్ముళ్ళారా మీరందరూ ఉండాలని చెప్పేసి అన్న మందకృష్ణ ఇలా మన మధ్యలోకి వచ్చింది. మనందరితో సంబంధం లేకుండానే వర్గీకరణ సాధించే శక్తియుక్తులు, ఆ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో అందరికంటే ఎక్కువ వ్యూహకర్త ఉన్నటువంటి అన్న మందకృష్ణ తన వ్యూహాలు, ప్రతి వ్యూహాలతోటి, తన ఎత్తుగడలతోటి వర్గీకరణ సాధించే శక్తియుక్తులు కలిగిన వాడు. కానీ 30 సంవత్సరాలు తెలంగాణ, 30 సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నా 30 రోజులు సమయం ఇవ్వండి తమ్ముళ్ళారా అని చెప్పేసి నా జాతి బిడ్డలని చెప్పేసి కవులు కళాకారుని పిలుచుకున్నప్పుడు మీకు తెలుసో తెలియదో ఇంతకుముందు మాటల తిరుపతి పాట వాడిండు. ఆ బిడ్డ ఈ జాతి బిడ్డ అని చెప్పేసి చాలా మందికి తెలియదు. లక్షలాది పాటలు, మిలియన్ల కొద్ది పాటలు ఈ సమాజం అంతా ఈ తెలుగు నేల మీద అసలు ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన పాటలు వినని వాళ్ళు ఉండరు. ఈ జాతి బిడ్డ తన స్టూడియోలో కూర్చొని పాటలు చేసుకునేటోడు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత నేను కూడా మందకృష్ణతో నడుస్తా మీతో పాటు ఉంటా అని చెప్పేసి స్టూడియోలో వదిలిపెట్టుకొని వచ్చిండు మాటల తిరుపతి అన్న. జాతి బిడ్డలందరినీ ఒక్కసారి ఒక వేదిక మీద కదిలిస్తా ఉన్నాడు. మిట్టపల్లి సురేందర్, ఇంతకుముందు మిట్టపల్లి సురేందర్ తోటి ఇదే బాధ ఇప్పటికి కూడా. ఆ వాస్తవంగా ఒక అర్ధగంట క్రితం బాగా ఆకలి అవుతా ఉండే, ముచ్చట చెప్పిండు, ఆకలి ఏంటో దిగకపోయింది. నాకు అందరికి ఆకలి చచ్చిపోతుంది మిట్టపల్లి మాట్లాడతా. అట్లా ఒక అద్భుతమైనటువంటి బిడ్డలు ఈ సమాజంలో పుట్టినందుకు నిజంగా గర్వపడతా ఉన్నాం. చాలా మంది స్టూడియోలు పెట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్లు, ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బిడ్డలందరూ కూడా ఈ జాతిలో పుట్టడం గర్వంగా భావిస్తాం. అట్లే తెలంగాణ కోసం ఇంత నెత్తురు చెమటలు పెట్టి పనిచేసిరు తమ్ముళ్ళారా, మరి నీ జాతి కోసం జరుగుతున్న పోరాటంలో మీరు ముందు వరుసలో ఉండరా అని చెప్పేసి అడిగినప్పుడు మాకు ఒక్కసారి అంటే మిట్టపల్లి సురేందర్ గాని ఇలా అంతటి నాగరాజన్న తెలంగాణ ధూమ్ధాం సృష్టికర్త ఆయన వేదిక మీద ఆడని ఆట లేదు, పాడని పాట, తెలంగాణ అంతా మొత్తం యావత్ తెలంగాణ చుట్టొచ్చినటువంటి బిడ్డ ఈ జాతి బిడ్డలు, ఇంతమంది బిడ్డలు కూడా. అంటే మనకి ఏమో తెలంగాణ రాష్ట్రం వస్తే సర్వరోగ నివారణి, మన ఇంట్లో ఏ బాధ ఉన్నా సరే ఆ బాధకు పరిష్కారము తెలంగాణ వస్తే చాలనుకున్నాం. సర్వరోగ నివారణ ఇక్కడ ఎవరికైనా మన బాధ చెప్తే ఆగ్రహపై తెలంగాణ వస్తే అనిపోతాయి అనుకున్నాం. తెలంగాణ వచ్చింది, ఇంకా ఎక్కువ సమస్యలు మొదలైనవి మన జాతులకు అందరికి కూడా. చిన్న రాష్ట్రాలు వస్తే చిన్న జాతులు బాగుపడతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఏనాడో చెప్పిండు. కానీ అవి కొన్ని వర్గాలకు చిన్న జాతులు అంటే మా సామాజిక వర్గం ఎంత అన్నా చిన్న సామాజిక వర్గం కదా, ఇక మేము బాగుపడుతున్నామని చెప్పారు 10 ఏళ్ళలో, గడిచిన 10 ఏళ్ళలో. ఇవాళ మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం రెండు సమస్యలు మన ముందు ఉండే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా. వర్గీకరణ ఒకటి, తెలంగాణ రాష్ట్ర సాధన రెండు. ఈ రెండు సమస్యలు ఒకటి సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. అన్న నేను ఇలా మందకృష్ణకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఉద్యమం జరుగుతున్న టైంలో రాజకీయ పార్టీల ద్వారా రాదు, విద్యార్థి ఉద్యమం నిస్వార్థంగా జరిగితే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని చెప్పేసి రాజకీయ పార్టీకి అనుబంధంగా విద్యార్థి సంఘం పెట్టకపోతే మేమే పెట్టుకుంటామని చెప్పేసి మా పృథ్వన్న ఆ రోజు టీఆర్ఎస్వి విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఆ రోజు కేసీఆర్ కు అతీతంగా ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థులు ముందు వరుసకు రావాలని చెప్పి మా అందరిని కూడా ఆ రోజు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మేమందరం పనిచేసినాం. మా అంజన్న, నేను, పృథ్వన్నతో పాటు కలిసి పనిచేసినాం. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి ఎవరన్నా అడుగు పెట్టాలంటే జై తెలంగాణ అన్నోడు తప్ప ఇక నై తెలంగాణ అన్నోడు అడుగు పెట్టే పరిస్థితి లేని పరిస్థితులు కల్పించినాం. ఒక పెద్ద ఆయన టాగురాటంలో మీటింగ్ పెట్టిండు. ఒకరోజు మీటింగ్ పెడితే అసలు తెలంగాణకు మద్దతు పలకనని కూడా ఆ యూనివర్సిటీకి వక్తగా ఒక గెస్ట్గా పిలిచిండు. పిలిస్తే మేము ఒక మాట చెప్పినాం, చాలా సామరస్యంగా చెప్పినాం. వారైతే తెలంగాణకు అనుకూలంగా లేరు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదో గొప్పతనం గురించి చెప్పట్లే, విద్యార్థులు తలుచుకుంటే ఏమవుతుందో నేను చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు మీటింగ్ పెడదాం అనుకుంటారు సార్, పెట్టురు కానీ తెలంగాణ వ్యతిరేకులను కూడా మీరు పిలుస్తూ ఉన్నారు, వాళ్ళు వస్తే మాత్రం మంచిగా ఉండదు సార్ అని చెప్పినాం.
మంచిగా ఉంటుందంటే అని అన్నాడు. ఇక మరే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పిన. మంచిగా ఉంటుందంటే మంచిగా ఉంటుందని అంటున్నాం. విద్యార్థులు అయితే తెలంగాణ ఉద్యమం కోసం కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళేమో తెలంగాణనే మాట్లాడతలేరు, జై తెలంగాణ అనట్లేరు. మరి వాళ్ళు వస్తే ఎట్లా అని చెప్పేసి ఆ రోజు సున్నితంగా మాట్లాడినప్పుడు, మిత్రులారా ఆ రోజు ఆయన ఎంతమంది మాట్లాడుకున్నాడో ఎన్ని పార్టీలతో మాట్లాడుకున్నాడో మాకు తెలియదు, కానీ సాయంత్రం వరకల్లా ప్రెస్ మీట్ పెట్టి ఈ సభను రద్దు చేసుకుంటున్నానని ప్రకటించాడు. అది విద్యార్థుల శక్తి అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. అదే టీము ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసము తొలినాడులో జై తెలంగాణ అనని వాడిని జై తెలంగాణ అనేటట్టు చేసినట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి ఒక నికార్సైన తెలంగాణ బిడ్డలను ఆ రోజు ఎప్పుడైతే మేము సురువు చేసినామో ఆ నికార్సైన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డలమే ఇలా నీ పక్షాన ఉన్నాము, నీ పక్కన ఉన్నామని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఎవరన్నా వర్గీకరణకు చేయలేకపోతే వాడు ఉస్మాన్ సీట్లో కూడా అడుగు పెట్టని పరిస్థితులు కల్పించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను హెచ్చరికగా చెప్పట్లే, ఇది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్. మనది 1,00,000 డబ్బుల కార్యక్రమం, వాళ్ళు సోదరులు పక్కన పెట్టారు. 1,00,000 డబ్బుల కార్యక్రమం వాళ్ళది. మీరు గమనించారు, నిన్న మన సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ పెట్టి 30 లక్షలు పెడుతున్నావు. ఏందిరా నాయన ఈ పైసలు లేదురా భయ్, పైసలు ఎక్కువ ఎందుకైనాయి? వాళ్ళకి పైసలు ఎక్కువ ఎందుకైనాయి? ఉద్యోగాలు వచ్చినాయి ముందు మనకంటే, మన ఉద్యోగాలు కూడా వాళ్ళే కొలగొట్టుకుపోయారు. జీతాలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, రాజకీయంగా పలుకుబడి ఉంది, అన్నీ వచ్చినాయి అన్న చెప్తారు తర్వాత. అవన్నీ 1,00,000 డబ్బుల కార్యక్రమానికి 1,00,000 డబ్బుల కార్యక్రమానికి తేడా లేదా సోదరులారా? ఇది ఆకలి పోరాటం మన అందరిది కూడా. 1,00,000 కోట్లు, వాళ్ళది 1,00,000 కోట్లది, 1,00,000 కోట్ల సంపాదన వాళ్ళది. 1,00,000 డబ్బుల ఆవేదన, ఆక్రోధన, ఆక్రాందన మనందరం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. సోదరులారా, ఎక్కువ సమయం లేదు, అందరు కూడా అన్న ఎప్పుడు మాట్లాడతాడో విందామని ఉన్నది కాబట్టి నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. వర్గీకరణ పోరాటానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సామాజిక వర్గంకు సంబంధించినటువంటి మాదిగ సామాజిక వర్గం సంబంధించిన బిడ్డలందరూ కూడా కదిలి వస్తా ఉన్నారు. అందరూ వస్తున్నారు. ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే అక్కడక్కడ చిన్న చితక ఏమైనా ఆలోచనలు ఉంటే మీ ఆలోచనలు మార్చుకొని అందరూ ఈ మహా సంగ్రామంలో కలిసి రావాలని చెప్పేసి వాళ్ళకి పిలుపునిస్తూ మనందరి బాధ్యత ఒకటి ఉన్నదిగానే గుర్తు చేస్తా ఉన్నాం. మనందరి బాధ్యత ఏంది? అది మనకు మద్దతుగా బీసీ సామాజిక వర్గం నుంచి కానీ ఓసీ సామాజిక వర్గం నుంచి కానీ అవుట్ రైట్ గా మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఈ మద్దతు తెలియజేస్తూ ఉంటే కొంతమంది తుంటరి వాళ్ళు, కొంతమంది వాళ్ళని ఏమన్నారో నాకు భాష రావట్లేదు, వాళ్ళు ఫోన్లు చేసుకుంటా మా అంజన్నకు ఫోన్ చేసి అట్లెట్లా పోతారన్నా మీరు, మా పృథ్వన్నకు ఫోన్ చేసి అట్లెట్లా పోతారన్నా మీరు, మచ్చలేని వాళ్ళన్నా మీరు అంటే చూడరు వాళ్ళు ఎట్లా పొగుడుతున్నారు. పృథ్వన్నకు ఫోన్ చేసి మీరు మచ్చలేని వాళ్ళన్నా ఎట్లా పోతారన్నా మీరు వర్గీకరణ పోరాడానికి, మిమ్మల్ని చాలా ఇంటెలెక్చువల్గా చూసినామన్నా అంటే మీకు వర్గీకరణకు మద్దతు తెలియజేసిన వాళ్ళంతా మీకు ఇంటెలెక్చువల్గా కనబడరు. మీకు మాత్రం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంటెలెక్చువల్. ఒక్కనన్నా తీసి చెప్పురా భయ్, మీరు మీటింగ్లు పెడితే ఏ మీద వచ్చి ఇతర సామాజిక వర్గం నుంచి వచ్చి ఏ మీద వచ్చి మీకు మద్దతు తెలియజేసిన ఒక్కనన్నా చెప్పరా? ఒక్కళ్ళన్నా మాకు చూడండి, వందలాది మంది వస్తారు కదా, బీసీలు, ఓసీలు, మైనార్టీలు, మా ఇస్మాయిల్ మైనార్టీలు అందరూ అన్ని సామాజిక వర్గాలు వర్గీకరణకు మద్దతు వస్తున్నాయి కదా. ఇక ఇది కదా నిజమైన ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్. కాబట్టి సోదరులారా, వాళ్ళు ఏదో రెచ్చగొట్టాలని చూస్తున్నారు, వాళ్ళు ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారు, వాళ్ళు ఏదో పూడాలని చూస్తున్నారు. ఆ పొగడతలకు పడిపోయేటోళ్ళు అస్సలే కాదు మా పృథ్వన్న, మా అంజన్న. కాబట్టి ఇంకా హెచ్చరికలు జారీ చేస్తారేమో. మొన్న ఓకే టీవీ అని ఒక, మీరు చూసి ఉంటారు, యూట్యూబ్ ఛానల్ ఉంది ఓకే టీవీ అని. ఆమె కూడా చాలా మంది బెదిరిస్తారట. ఆమె డైరెక్ట్ ఒక వీడియో పెట్టింది, అరే మీరు 100 మంది నన్ను కొట్టడానికి వస్తారేమో, రాను బాయ్ నా వెనక మందకిష్టాన్ని ఉండడానికి పెట్టింది శ్రావ్యారెడ్డి. నా వెనక మందకిష్టాన్ని గది కదా కావాల్సింది. ఇది చివరి దశ పోరాటం సోదరులారా. ఇప్పుడు రాకపోతే తెలంగాణ మళ్ళీ ఎప్పుడు రాదని చెప్పేసి ఎట్లయితే కొట్లాడినామో ఉస్మాన్ సిటీ గడ్డ మీద, అట్లనే వర్గీకరణ ఇప్పుడు జరగకపోతే ఇక జరగదు. మందకృష్ణుల సారథ్యంలో మనందరం కలిసిపోవాల్సిన అవసరం ఉన్నదిగా మనందరం గుర్తెరగాలి. గుండె మీద చెయ్యేసుకొని మనందరం ఆలోచించుకొని ముందు వర్షాలు రావాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. మనము ఈ వర్గీకరణ సాధించుకోకపోతే జరిగే నష్టాలన్నీ కూడా 30 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. ఇది చివరి దశ పోరాటం కాబట్టి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మా సారు రాథోడ్ సార్కు గట్టి ఒకసారి సపోర్ట్ కొట్టాలి. పాలమూరు యూనివర్సిటీ మాజీ వీసీ, మన ఉస్మాన్ యూనివర్సిటీ ముద్దుబిడ్డ మా రాథోడ్ సార్ ఎస్సీ విద్యార్థి సంఘంలో కీలకంగా ఎస్సీ ఉపాధ్యాయ సంఘంలో కీలకంగా పనిచేసిన సారు, మా అందరికీ ఆదర్శం. గట్టిగా మరొకసారి కొట్టరాదే.
అట్లా సోదరులారా, మనం ఒక శపథం తీసుకుందాం. వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న వాళ్ళు కానీ, స్వతంత్రంగా విద్యార్థి సంఘాలు పెట్టుకున్న వాళ్ళు కానీ, దయచేసి వేరే వాళ్ళకు ఏదో మనకు స్నేహం ఉంటుంది. నాకు కూడా చాలా మంది మాల స్నేహితులు ఉన్నారు. చాలా మంది డెమోక్రటిక్స్ అంటే ప్రజాస్వామ్యవాదులైనటువంటి మాల సోదరులందరూ కూడా వాళ్ళందరినీ స్వాగతిస్తాం. నేను చెప్తా ఉన్నా, మొన్న ఒక సభగడికి ఒక మాల సోదరుడు వచ్చి పాట పాడిండు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా. డైరెక్టర్ వచ్చి పాట పాడిండు, ఏదో పాటలు రాస్తా అని చెప్పేసి పాడిండు. ఏదో పేరుండే పెరుమాన్ల వెంకన్న మాల సోదరుడు. మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసము ఆ రోజు జరుగుతున్నటువంటి మాదిగల సభలో వచ్చి పాట పాడిండు. ఆ గసంటలకు సల్యూట్ చేద్దామన్నా, గట్టిగా సపోర్ట్ కొట్టాలి పెరుమాన్ల వెంకన్నకు. ఇంకా అక్కడక్కడ సంకుచిత స్వభావం కలిగినటువంటి నా మాదిగ సోదరులారా, రండి ఈ మహాసంగ్రామంలో కలిసి రండి. ప్రజాస్వామికవాదులైనటువంటి మాలలారా, రండి వర్గీకరణ పోరాటానికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ, ఇంత గొప్ప సదవకాశం ఇచ్చినటువంటి ఎవరికి, నాకు కాదు మనందరికీ, ఈ వర్గీకరణ ఉద్యమంలో ఇంత గొప్ప సదావకాశాన్ని 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ గా నిలవబోతుందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రపంచంలో ఎక్కడ జరగలే ఈ పోరాటం. 1,00,000 డప్పుల ప్రోగ్రాం ఎక్కడ కూడా జరగలే. ఆ మహత్తరమైనటువంటి సంగ్రామంలో మనకు అవకాశం కల్పించండి మందకృష్ణ. ఒకసారి మరొకసారి గట్టిగా సపోర్ట్ కొడదాం సోదరులారా. అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనకి ఏమి ఇంట్లోకి రాకుండా కూడా ఏమనుకుంటాం, తెలంగాణ మా వాళ్ళని నేర్చింది అనుకుంటాం కదా, అదొక సంతృప్తి అయితే మిగిలింది కదా. కానీ ఇలా వర్గీకరణ వస్తే మన ఇంట్లోకి వచ్చేది అది ఖచ్చితంగా మన వాటలు మనకు పంచుకునేది. కాబట్టి మనం అందరం కూడా ఆ నికార్సైన పోరాటంలో ముందు వరుసలో ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ, ఇప్పుడు కాబట్టి మనందరం కూడా ఒక్కసారి వర్గీకరణకు జయగొడదాం, ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం. ఇంతకుముందు నలిగంటి శరత్ చెప్పినట్టుగా ఒక ప్రోగ్రాం ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున ఒక సదస్సు లాంటిది, ఒక గర్జన సభ లాంటిది ఫిబ్రవరి 7వ తారీఖు రోజు జరిగే కార్యక్రమం. అది 1,00,000 డప్పులు. కాబట్టి మన ఊర్ల నుంచి డప్పులను తీసుకొచ్చే కార్యక్రమం పెట్టుకుందాం. ఒక్కసారి ఎంతమంది ఇళ్లలో డప్పులు ఉన్నాయో నాకు తెలియదు, మీ అందరికి తెలిసే ఉంటుంది మీ ఇళ్లలో. లేకపోతే మాత్రం ఖచ్చితంగా డప్పులు కొనుక్కొని రావాలని చెప్పేసి మన ఊరు నుంచి మన ఇళ్లలో నుంచి ఖచ్చితంగా డప్పులు వస్తున్నాయి ఆ రోజు. ఎందుకంటే ఇప్పటికే కళాబృందాలు వెళ్ళిపోయినాయి. ఎట్లా వెళ్ళిపోయినాయి, మొన్ననే అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి జగ్జీవన్ రామ్ దాకా ర్యాలీగా పోయి ఆ రోజు 10 వెహికల్ ద్వారా 10 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు వెళ్ళిపోయినాయి. డప్పులు డప్పులు రో మామ నాగులయ్య జోడా, డప్పులు రో నా మామ నాగులయ్య, అయ్యో డప్పులు డప్పులు రో మామ నాగులయ్య జోడా, డప్పులు రో నా మామ నాగులయ్య, డప్పులు రో మామ నాగులయ్య జోడా, డప్పులు రో 1,00,000 డప్పులు రో మామ నాగులయ్య, 1000 గొంతులు రో నా మామ నాగులయ్య, ఓ మామ నాగులయ్య, 1,00,000 డప్పులు రో ఓ మామ. మీరందరూ ఓ మామ నాగులయ్య కోరస్. 1,00,000 డప్పులు రో గట్టిగా, 1,00,000 డప్పులు రో. కొద్దిగా అయితే తిందామే, ఏం కాదు, గట్టిగా వాడు. 1,00,000 డప్పులు రో, 1000 గొంతులు రో, చలో డప్పులు డప్పులు రో, 1,00,000 డప్పులు రో. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు జరగబోయే మహాసంగ్రామానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేలాదిగా తరలిపోవాల్సిన అవసరం ఉన్నది. గట్టిగా సప్పట్లతో మనం సంఘీభావం తెలియజేద్దాం. అన్నా మందకృష్ణ మేమున్నామన్నటువంటి మద్దతును గట్టిగా సప్పట్ల ద్వారా తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఉస్మానియా విద్యార్థులు తలుచుకుంటే సాధించలేదు ఏమి లేదన్నా, ఇప్పటిదాకా సాధించకుండా ఏమి లేం. ఇప్పుడు సాధిస్తామన్న తెలంగాణను సాధించిన బిడ్డలు, ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలు కీలక పాత్ర ఎట్లయితే పోషించారో, ఈ రోజు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి, మీ సారథ్యంలో జరుగుతున్నటువంటి వర్గీకరణ పోరాటంలో కూడా ప్రతి ఒక్క బిడ్డ, విద్యార్థి బిడ్డ, మాదిగ సామాజిక వర్గం కాదు మిగతా సామాజిక వర్గాలందరూ కలుపుకొని ఈ మహత్తర సంగ్రామంలో భాగస్వాములు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ, ఒక్కసారి గట్టిగా జై మందకృష్ణ, జై మందకృష్ణ. పోరాడదాం వర్గీకరణకు, పోరాడదాం సామాజిక న్యాయమైన వర్గీకరణకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్.